బై ఎలక్షన్స్ లో ఎవరు ముందంజలో ఉంటారు? సరే సార్, నేను అదే చెప్పాను సార్. నేను కేటీఆర్ ఆలోచనలు వేరే ఉంటాయి. ఆయనలా ఈమె చేయలేదు. లేదు మేడం, మేము చెయ్యకుండా మేము చేయించుకున్నంత ఇది ఉంది మాకు. ఆమెకు తెలియకుండా మేము వెనకాల ఉండి నడిపించుకుంటూ చేస్తాం. ఎందుకంటే పబ్లిక్ గుర్తుంది మేడం, గుర్తుపెట్టుకున్నారు, హృదయంలో గుర్తుపెట్టుకున్నారు అందరూ. డబల్ బెడ్రూమ్లు కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ ఏదైనా కూడా గోపీనాథ్ గారు అందించారు అందరికి. డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయని తెలుసుకున్నారు మేడం. అర్ధరాత్రి ఇప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇచ్చిన పథకాలు అనేవి చాలా ఉన్నాయి. గతంలో పథకాలే లేవు, అవకతవకలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. నిజమేనా? అన్ని అబద్ధాలు మేడం. చూస్తున్నారు, పబ్లిక్ చూస్తున్నారు మేడం, మనం చెప్పడానికి లేదు. పబ్లిక్ చూస్తున్నారు, పబ్లిక్ ఉద్దేశం ఎట్లుంటుందో తెలుసు మేడం. ఎవరికి వేయాలి ఎవరికి వేయొద్దు అని పబ్లిక్ తెలుసు. ఇంకొకటి, కుటుంబ సమస్యలు ఎక్కువగా తలపడుతున్నాయి. ప్రతి ఫ్యామిలీలో ఉన్నాయి మేడం. ఏం లేదు, అట్లేం లేదు మేడం. వాళ్ళందరూ కలిసిపోయారు, అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అట్లేం లేదు, అంత పుకారు అది. అంటే గత ప్రభుత్వంతో ఇప్పుడు పోలిస్తే మరి ఈ ప్రభుత్వం మీకు ఏమీ నచ్చలేదు అంటారు? మాకేమి 6 పథకాలు చెప్పారు, 6 పథకాలు చేయలేదు, ఏది చేయలేదు మేడం. మాకు 6 పథకాలు అన్న, మహాలక్ష్మి స్కీమ్ అన్నారు, అది రాలేదు. గ్యాస్ అన్నారు, ఒక నెల వచ్చింది, ఇంకో రెండో నెల రాలేదు. సన్న బియ్యం అన్నారు, అన్ని లోకల్ బియ్యం అవి వచ్చినాయి, అన్ని సరిగ్గా రాలేదు. 6 పథకాల్లో ఏమి ఇచ్చారు మేడం? మాకు బస్ ఫ్రీ ఇచ్చి మహిళలను కుట్టుకోమని చెప్పారు.